తేబడ్డారండి, ఆయన శ్రమ ద్వారా తేబడ్డారండి. మీ బుర్రల్లో మీ మనస్సుల్లో ఈ మాట నాటుకోవాలి. మీ పిల్లలు దేవుని దగ్గరకు రావాలన్నా మీరు శ్రమ పడాలి. పొద్దున్నే లేవటంతో మొదలవ్వాలి. అది ఏమండి, ఇంత మత స్వేచ్ఛ ఉంది కదా మనకి ప్రియులరా. ఇలా ఆరు బయట ఆరాధిస్తున్నాం, మనకు నచ్చినంతసేపు బైబిల్ ఉంచుకొని చదువుకోవచ్చు, ఎప్పుడైనా మీరు పాటలు పాడుకోవచ్చు. ఇంత స్వేచ్ఛ ఉన్నా ఏమండి మీ పిల్లల్ని దేవుని దగ్గరకు తేగలరా మీరు? అసలు నాకు అర్థం కాని హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మన పిల్లల్ని దేవుని దగ్గరకు తేలేని భక్తి మనం ఏడుస్తుంటే మీటింగులు పెట్టి ఊళ్ళో వాళ్ళని ఎటదెత్తాం? సోదరులారా, సహోదరి సహోదరులారా, నా ప్రశ్న మళ్ళీ వినండి. మన పిల్లల్ని మన ఇళ్లల్లో బతుకుతున్న పురుషుల్ని మనం మన భక్తితో దేవుని దగ్గరికి తేలేనప్పుడు ఇలా మైకులు పెట్టి అరిసి ఊళ్ళో వాళ్ళని ఎట్టదేస్తాము? ఇది మీకు అసంబద్ధం అనిపించట్లా? ఇది వృధా ప్రయాస అనిపించట్లా? ఆలోచించండి. మనల్ని దేవుని యొద్దకు తేవటానికి క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఈరోజు మనము ఏమండి భక్తి చేద్దామండి. మనల్ని శ్రమ పెట్టేవారు ఎవరు లేరు కాబట్టి మనకి మనమే శ్రమని అలవాటు చేసుకుందాం. పెందల కడ లేద్దాం. ఉద్యోగం చేసొచ్చో లేకపోతే పొలం వెళ్ళొచ్చో మళ్ళీ కష్టమైన ఒక అరగంట సేపు ప్రార్థనకు అప్పచెప్పుకుందాం. ఏమండి, మనం కొన్న టీవీ అయినా కాసేపు కట్టేద్దాం, మనం కొన్న సెల్ ఫోన్ అయినా కాసేపు పక్కన పెట్టుకుందాం, ప్రార్థనకు అప్పగించుకుందాం. మన జీవితం కంటే, మన జీవితంలో మనం కలిగి ఉన్న సౌకర్యాల కంటే, వస్తు వాహనాల కంటే నీ ఆత్మ శ్రేష్టమైనది, నీ పిల్లలకున్న ఆత్మ శ్రేష్టమైనది, నీ ఇరుగు పొరుగు వారికి ఉన్న ఆత్మ శ్రేష్టమైనది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన పొరుగు వాని ఆత్మ పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నీ బిడ్డల ఆత్మలు పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నువ్వు మాత్రమే నీ ఆత్మను కూడా పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? ప్రియులారా,